నమస్తే, వెల్కమ్ టు కైజర్ న్యూస్. మనం తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాలనే అంశం పైన. గత ప్రభుత్వం నిరుద్యోగులను దూరం పెట్టింది, నిరుద్యోగులను తుంగలదొక్కిందని చెప్పేసి గత ప్రభుత్వాన్ని తన్ని ధర్మి కొట్టిరు నిరుద్యోగులు అంతా కలిసి. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలి, మార్పు కావాలి, కాంగ్రెస్ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి నిరుద్యోగులు ఆశపడరు. దానికి తగ్గట్టుగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము అధికారంలోకి వస్తే వచ్చిన సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అన్నారు. మరి ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రకారంగా 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి అంటున్నారు. మరి నిజంగానే ప్రభుత్వం 60,000 ఉద్యోగాలు ఇచ్చిందా? సో మాట్లాడదాం. అంటే ఒకవైపు ఇటు నిరుద్యోగులందరూ అశోక్ నగర్ ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వీటి ఉద్యోగ నోటిఫికేషన్లు రాక ఇటు నిరుద్యోగులు అంటే తల్లిదండ్రుల నుంచి మాటలు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకసారి ఇదే అంశం పైన మనం అశోక్ నగర్లో ఉన్న ఎవరైనా నిరుద్యోగికి ఫోన్ చేద్దాం. ఫోన్ చేసి నిజంగానే మరి ఉద్యోగాలు భర్తీ అయినాయా, అశోక్ నగర్ ఖాళీ అయిందా, మరి ఉద్యోగాల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుందా అనే అంశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఇప్పుడు లైవ్ కాల్ చేస్తున్నాను నిరుద్యోగికి. సో మాట్లాడదాం. ఎందుకనంటే నిరుద్యోగులే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చారు. నిరుద్యోగుల కొట్లాటతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. హలో హలో, నమస్తే రవి అన్న. నమస్తే అన్న. ఎక్కడ లైబ్రరీలో ఉన్నారా అన్న, చదువుకుంటారా? అవునన్నా. అన్న లైవ్ కాల్లో ఉన్నారు. ఓకే ఓకే అన్న. అన్న, కాంగ్రెస్ ప్రభుత్వం 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి అంటుంది. మరి నిజంగానే ఉద్యోగాలు భర్తీ అయినాయా అన్న? 60,000 ఉద్యోగాలు భర్తీ అనేటువంటి ఏదైతే చెప్తా ఉన్నారో ఈ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత ఇప్పుడు బట్టి విక్రమార్క గారు కావచ్చు, అదే పల్మూరి వెంకట్ గారు కావచ్చు, కోదండ రామరెడ్డి కావచ్చు, నిన్న మా లైబ్రరీకి వచ్చి అద్దంకి దయాకర్ గారు కూడా 60,000 ఉద్యోగాలు మేము నింపినాం అనేటువంటి వర్డ్స్ చెప్తూనే నిన్నటికి నిన్న మంత్రి అనేటువంటి సోయి లేకుండా అసలు తెలివి లేనటువంటి వ్యక్తులుగా ఏ విధంగా మాట్లాడాలనేటువంటి తెలియకుండా శ్రీధర్ బాబు గారు అంటారు 70,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం అనేటువంటి ఈ వార్త నేను కూడా చూసిన. మరి అది మొన్న 60,000 ఉద్యోగాలు అన్నారు, మరి నిన్న 70,000 ఉద్యోగాలు అంటారు. అసలు నిజంగానే 60-70,000 ఉద్యోగాలు భర్తీ అయినాయా అని నా డౌట్ అంతే. 11,178 ఉద్యోగాల కంటే ఒక్క ఉద్యోగం ఎక్కువైనా మేము మా తలకాయని ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. మంత్రి గారికి కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడిందా, ఏ సోయి ఉండి మాట్లాడిందా, తాగి మాట్లాడిందా తెలియదు. ఒక మినిస్టర్ హోదాలో ఉండి అథెంటికేషన్ అంటే నెంబర్లు కరెక్ట్ గా మాట్లాడాలనేటువంటిది కూడా సోయి లేకుండా 70,000 ఉద్యోగాలు ఏ విధంగా రాత్రికి రాత్రే 10,000 ఉద్యోగాలు పెరుగుతాయా? ఎవరికి ఇచ్చారు? కొండా సురేఖతో మీరు మాట్లాడినటువంటి మాటలకి కొండా సురేఖ గారి ఫ్యామిలీకి ఇచ్చిరా లేదా మీ ఫ్యామిలీకి ఇచ్చుకున్నారా? 10,000 ఉద్యోగాలు ఒక రాత్రిలోనే ఏ విధంగా పెరుగుతాయి అనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. దాంతో పాటు వివేక్ వెంకటస్వామి గారు కూడా అంటారు మేము 2 years లోనే కాదు 5 years లో 2,000 ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని. అంటే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి జాబ్ క్యాలెండర్ లో అమలు చేస్తామని చెప్పేసి అన్నారు. మీరు ఏడాదిలోనే అన్నారు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అభయహస్తం అనేటువంటిది ఉంది కదా, అది బస్మాసురాస్తం. నిజానికి చెప్పాలనుకుంటే నిరుద్యోగుల పక్షాన ఒక్క హామీని కూడా వాళ్ళు అమలు చేయలేదు. నిరుద్యోగులకు వాళ్ళు ఇచ్చింది ఏందన్నా, ఏడాదిలోనే 2 లక్షల జాబులు అన్నారు. అది కాస్త అభయహస్తం కాదు, భస్మాసురాస్తం. ఈ రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ఏ పాలన చేస్తుండో కూడా అర్థం కాదు. 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి 70,000 ఉద్యోగాలకి ఈ రోజు పెంచుకుంటూ పోతా ఉన్నారు. వీళ్ళు మినిస్టర్లు 15,000 పెంచుకుంటూ వాళ్ళు కరెక్ట్ చేద్దామని అనుకుంటున్నారేమో. తస్మాత్ జాగ్రత్త శ్రీధర్ బాబు గారు, మీకు కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. దాంతో పాటు వివేక్ వెంకటేశ్వర గారు, మీరు కనీసం కాంగ్రెస్ పార్టీలో కాదు, మీరు బీఆర్ఎస్ పార్టీలో, మీకు ప్రతి 5 సంవత్సరాలకు ఏ పార్టీలో మీరు ఉండరు, మీరు ఏ పార్టీలో ఉంటారో అనేటువంటిది కూడా మీకు తెలియకుండా మీరు జంపింగ్ జపాంగ్ రాజకీయాలు చేసుకుంటూ మా నిరుద్యోగుల పక్షాన మీరు మాట్లాడితే మీ యొక్క V6 కావచ్చు, మీ పైన కావచ్చు, మేము ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నాం. లేదన్నా, ఇప్పుడు మీరు చెప్తున్నారు ప్రభుత్వం 60,000 ఉద్యోగాలు 70,000 ఉద్యోగాలు భర్తీ చేయలేదని మీరు అంటున్నారు. మరి ఎందుకు ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న చర్చ చెప్తా అని చెప్పిండు. 60,000 ఉద్యోగాలు ఒక్కొక్క తలకాయ లెక్కవేటి చెప్తా అని కూడా అన్నాడు. మరి 60,000 ఉద్యోగాలు ఇవ్వకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ మాట ఎందుకు చెప్తారు? నేను చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా అడగాలి. 60,000 ఉద్యోగాలు అన్నారు కదా, లెక్క పెట్టండి.
చలో మీరు లెక్క పెడతా ఉన్నారు కదా, మీ సవాల్ని మేము స్వీకరిస్తా ఉన్నాం, లెక్క పెట్టండి. మేము చెప్తా ఉన్నాం 11,178 ఉద్యోగాల కంటే ఎక్కువ ఇచ్చారు అనుకుంటే మా తలకాయలు తీసేయండి. మేము దీని ఓపెన్ ఛాలెంజ్ ఇది. కానీ ప్రతి ఒక్కరు ఈ చిన్నోళ్ళు చెప్తా ఉంటారు, పెద్దోళ్ళు చెప్తుంటారు, వాళ్ళకి తెలుసా తెలియదా, ఇంటెలిజెన్స్ ఉందా పోయిందా, ఈ ప్రభుత్వంతో ఒరిగేది ఏముండదు. ఇది ఖచ్చితంగా నిరుద్యోగులు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం, నిరుద్యోగులు ఖచ్చితంగా ఓడగొడతారనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నా. అంటే గతంలో అన్న మీ నిరుద్యోగుల తరపున ఇటు చికటపల్లి లైబ్రరీ కానీ ఎక్కడైనా సరే నిరుద్యోగుల తరపున ఇటు బల్మూరి వెంకట్ కానీ ఇటు చెనగానే దయాకర్ రియాజ్ సార్ లాంటి వాళ్ళందరూ మీ నిరుద్యోగులను అంటే బయటకు తీసుకువచ్చి మీతో ధర్నాలు చేయించారు. మరి ఇవాళ వాళ్ళు మీకు ఏమైనా సపోర్ట్ చేస్తుర్రా ఉద్యోగాల విషయంలో? 18 నెలలు గడిచిందన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ 18 నెలల్లో మీరు చెప్పినటువంటి పేర్లలో ఒక్కరు వచ్చిన వాళ్ళ వీపు విమానం మొత్తం మోగుతుంది, వాళ్ళకి చింతపండు అన్ని రాలుతాయి వాళ్ళవి. ఎందుకంటే ఆనాడు 18 మంత్స్ కంటే ముందు అపోజిషన్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క వారానికి ఒకసారి వచ్చినటువంటి బల్మూరి వెంకట్ గారు కావచ్చు, మానవతరాయ్ గారు కావచ్చు. మానవతరాయ్ గారు ఏంటంటే అప్పుడు ఇది చాలా పెద్ద ట్విస్ట్. ఇది మానవతరాయ్ గారు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళింది అప్పుడు. అంటే ఆయన సొంత స్వలాభం కోసం ఆయన బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ గెలవాలనేటువంటి ప్రచారం చేసింది కదా. ఇప్పుడు ఆయన పతిత్తు లాగా వచ్చి కాంగ్రెస్ పార్టీ కోసం నేను పనిచేసిన అని చెప్పి ఆయన మాట్లాడుతా ఉన్నాడు. ఈ జాగ్రత్త అనేటువంటిది కూడా హెచ్చరిస్తా ఉన్నాం. అంటే ఇంకొకటి కూడా చర్చ మీదకి వచ్చిందన్న, మరి నిజంగానే నిరుద్యోగులు అందరూ లైబ్రరీ కాడ ధర్నాలు చేస్తారని చెప్పేసి లైబ్రరీ దగ్గర ఎటువంటి ధర్నాలు చేయదని చెప్పేసి ఒక నిరసన బోర్డు కూడా ఏర్పాటు చేశారు. మరి అది ఏంది అసలు, దాని ముచ్చటేంది? ఇప్పుడు నోటీస్ బోర్డు అనేటువంటి లైబ్రరీలో కావచ్చు, యూనివర్సిటీలో కావచ్చు, మీరు ఎక్కడైతే ఉద్యమాలు స్టార్ట్ అవుతా ఉన్నాయో, ఎక్కడైతే నిరసన గళాలు ఉన్నాయో అక్కడ గళాలను తొక్కేద్దామని చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నామన్నా, మీరు ఎన్ని నోటీసులనే పెట్టుకోండి, ఎన్ని నిర్బంధాలైనా పెట్టుకోండి, మీ నిర్బంధాలకు మీ తాటాకు చప్పుళ్లకు ఇక్కడ భయపడేటువంటి యువత కాదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని తెలంగాణ యువత మాత్రం తెలుసుకోవాలనేటువంటి తెలియజేస్తా ఉన్నా. మీరు ఎవరైనా ఎన్ని నోటీస్ బోర్డులు అయినా ఓ దెబ్బకు ఒకేసారి నోటీస్ బోర్డులు అన్ని తొలగించేశారు. ఇప్పుడు తొలగించేసారు, కానీ నోటీస్ బోర్డు ఉన్నాగా అద్దంకి దయాకర్ని ఏ విధంగా అలో చేస్తారు? నిన్న అంటే సమస్యలను తెలుసుకోవడానికి వచ్చింది కదా అన్న అద్దంకి దయాకర్. నిన్న 100 మంది పోలీసుల బందోబస్తు. లేదు, ఇప్పుడు ఎవరు అద్దంకి దయాకర్ అయితే మీ సమస్యలను తెలుసుకోవడానికి వచ్చింది కదా. తెలుసుకోవడానికి వచ్చిండు, ప్రభుత్వానికి నిరుద్యోగులకు వారధిగా ఉంటా అనేటువంటి మాట అన్నారు. అది ఈ రోజుతో అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా మీకు చర్చ జరిపిస్తానేటువంటి మాట ఇచ్చారు. అద్దంకి దయాకర్ వచ్చిండు. సో అన్నకి మేము స్వాగతం తెలియజేసినాం. మేము చాలా సామరస్యంగా మాట్లాడినాం, మన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి. సో ఆ విధంగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినా. వేరే వాళ్ళు వస్తే మాత్రం చింతపండు అవుతుండే వాళ్ళకి. అంటే ఇప్పుడు బల్మూరు వెంకట్ రియాజ్ సార్ లాంటి వాళ్ళు వస్తే నిజంగానే మీరు అన్నమాట నిరూపించుకుంటారా? ఇప్పుడు ఆ రోజు మళ్ళీ రిటర్న్ పంపించారు. ఎవరు వచ్చినా నిరుద్యోగుల పక్షాన ఏ ఒక్క వర్డ్ తప్పు మాట్లాడినా ఈ వారి నుంచి ఏదైతే వాళ్ళ దాడులకు పాల్పడతా ఉన్నారో మేము దాడులకు వెనకాడం అనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. అంటే త్వరలో జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ప్రకటిస్తున్నారు కదా, అంటే టైం పడుతుంది అని చెప్పేసి ఇండైరెక్ట్ గా చెప్తున్నారు కదా. త్వరలో అనేటువంటి వర్డ్ ఏమన్నా వాళ్ళు వాడితే త్వరలో అనేటువంటిది వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి పేటెంట్ హక్కుగా మారుతా ఉంది. త్వరలో అనేటువంటి వర్డ్ ఏనాడు ఎవడు మాట్లాడినా మాత్రం మా దగ్గరికి వచ్చినప్పుడు మేమైతే ఏం చేయాలో ఖచ్చితంగా రెస్పెక్ట్ అనేటువంటి ఇస్తాం వాళ్ళకి. సరే అన్న, ఇప్పుడు అశోక్ నగర్ ఖాళీ చేసి నిరుద్యోగులు అందరూ ఇంటికి వెళ్ళిపోతున్నట్లు ఒక విషయం తెలిసింది. మరి నిజమేనా ఈ జాబ్ నోటిఫికేషన్ రాక అశోక్ నగర్ ఖాళీ అవుతుందని అంటారు? ఇప్పుడు అశోక్ నగర్ లో ఏముంటది అంటే అన్న, మహోల్ చేసేస్తారు వీళ్ళంతా. ఏంటంటే త్వరలో నోటిఫికేషన్ అని చెప్పి ఏదైతే మభ్య పెట్టిరో అక్కడ తినడానికి ఉండదు. మారుమూల గ్రామాల నుంచి వచ్చినటువంటి పిల్లలు వాళ్ళకి తినడానికి తిండి ఉండదు. ఇప్పుడు లో చదువుతా ఉన్నాం, లైబ్రరీలో 5 రూపాయల భోజనం తింటా ఉంటారు. అది ఒక పూట మాత్రమే ఉంటుంది, కానీ మార్నింగ్ ఉండదు, నైట్ ఉండదు. వాళ్ళు ఒక పూట భోజనాన్ని వాళ్ళు తిని కొద్దిగా అంతా ఇంకో బాక్స్ లో నింపుకొని సాయంత్రం తింటున్నటువంటి పరిస్థితులు చిక్కడపల్లి లైబ్రరీలో. మీకు సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయి కదా, అవి చూడొచ్చు కదా, మీ ఇంటెలిజెన్స్ ఉంది కదా, అది చూడొచ్చు కదా. ఏం నిద్రపోతా ఉన్నారా? ఆ పిల్లలు ఎంత ఇబ్బందులకు గురవుతున్నారా అనేటువంటిది మీకు తెలియదా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఇంకా మీరు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ ఇవ్వండి,
జాబ్ క్యాలెండర్ ఇవ్వండి, ముచ్చటగా 3వ జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి వీళ్ళు సన్నద్ధం అవుతా ఉన్నారు. అసెంబ్లీలో ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ లో కూడా ఇంకా అసలు విలువే లేదు బట్టి విక్రమార్క గారికి కూడా. మేనిఫెస్టో ఎవరు తయారు చేసిండు? దుద్దిల శ్రీధర్ బాబు గారు కదా. శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో తయారు చేసి ఈ రోజు 2 లక్షల జాబులు అనేటువంటిది ఆయనే కదా, ఆయన సిగ్నేచర్ ఉంది కదా. ఆయనకు తెలియదా? యూత్ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు ఆయనకు తెలియదా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలనేటువంటిది చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ మినిస్టర్లు చిన్న కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు అధికార ప్రతినిధులు అని చెప్పి మీడియా డెబ్యూట్లలో వచ్చి మా పైన దాడులు చేస్తా ఉన్నారు. ఈ మినిస్టర్ తప్పుడు మాటలు మాట్లాడి మా వాళ్ళని మభ్య పెట్టాలని చూసుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అందరికీ హెచ్చరిస్తా ఉన్నాం, మా నిరుద్యోగులతో పెట్టుకుంటే ఈ గ్రామాలకు వెళ్ళి గో టు విలేజెస్ అనేటువంటి నినాదాన్ని తీసుకొని ఖచ్చితంగా ఈ రోజు రాబోయే స్థానిక ఎలక్షన్లలో మా నిరుద్యోగులే పోటీ చేసి మేము గెలవకున్నా పర్లేదన్నా, కానీ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు ఒక్కరు కూడా గెలవకుండా మేము కట్టడి చేస్తామనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నేను మీరు చదువుకుంటున్నట్టున్నారు, డిస్టర్బ్ చేసిన, సారీ అన్న, మళ్ళీ ఫోన్ చేస్తాను మీకు. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే రైట్. అంటే ఇది పరిస్థితి. ప్రభుత్వం ఏమో 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తుంది, నిరుద్యోగులేమో కేవలం 11,000 ఉద్యోగాలే భర్తీ అయినాయి అంటారు. మరి ఇటు ప్రభుత్వం కరెక్టా, ఇటు మరి నిరుద్యోగులు కరెక్టా? నిజంగానంటే ఇప్పుడున్న పరిస్థితులలో నిరుద్యోగులు ఎంత ఆవేదనతో ఉన్నారంటే రానున్న రోజుల్లో ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తూ అంటున్నారు. మరి నిజంగానే ఖచ్చితంగా నిరుద్యోగుల ఉసురు తలకద్దని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధితో ఆలోచించి మళ్ళీ ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్న పరిస్థితి.